అందరికీ నమస్కారం అండి. అయితే మనకి ఈరోజు ఏపీ మెగా డిఎస్సి 2025 సెలక్షన్ కమిటీ అనేది 1928 మందిని రిజెక్ట్ చేసినట్టు ఆ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఏ కారణం చేత వీరిని రిజెక్ట్ చేయడం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. మ్యాక్సిమం ఈ రిజెక్షన్ లిస్ట్ చూసుకుంటే మొత్తం 1928 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కూడా టీజీటీకి పీజీటీకి సంబంధించిన వాళ్ళు. అయితే టీజీటీలో ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానితో పాటు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అవ్వడం అనేది కంపల్సరీగా ఉంది. సో ఎవరైతే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అవ్వలేదో వాళ్ళందరినీ కూడా రిజెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఎస్జిటి కానీ అంటే అర్హత ఉండి ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టేట్ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ 4 రాసిన వాళ్ళు ఉంటారు. వీరిలో ఎవరైతే వీటిలో దేనికైతే ఫస్ట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ పోస్టుకు మాత్రమే సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో మిగతా పోస్టుల్లో వీరు ఇనెలిజిబుల్ అంటే వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మంచి ర్యాంకు వచ్చినప్పటికీ కూడా వీరు ఇనెలిజిబుల్గా పరిగణించబడతారు. వీరు అప్లికేషన్ చేసేటప్పుడు దేనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ పోస్ట్ మాత్రమే వీళ్ళు సెలక్షన్ చేయబడతారు. మిగతా పోస్టులకి ఇనెలిజిబుల్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూసీ కేటగిరీకి చెందిన వాళ్ళలో చాలామంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త పేరు మీద సర్టిఫికేట్ అనేది జనరేట్ చేసుకోవాలి. కానీ తండ్రి పేరు మీద సర్టిఫికేట్ అనేది జనరేట్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్కి తీసుకొని వెళ్ళారు. సో వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కూడా అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా భర్త పేరు మీద కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్లని జనరేట్ చేసుకుని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళలో కూడా కొంతమందికి ఏం జరిగిందంటే మీ తండ్రి గారి పేరు మీద సర్టిఫికేట్ అని జనరేట్ చేసుకొని ఉండాలమ్మా అని చెప్పేసి వాళ్ళని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మీద కొంచెం క్లారిటీ అయితే లేదు. సో చూద్దాం. ఇంకొక రీజన్ ఏంటంటే చాలామందికి కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అనేవితో అప్లికేషన్స్ పెట్టారని మనకు ఆల్రెడీ ఇంతకుముందు న్యూస్లో వచ్చింది. దాదాపు 2 నుంచి 3 వేల మంది వరకు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఎగ్జామ్ రాశారని మనకు ఆల్రెడీ న్యూస్లో ఉంది. వీళ్ళలో కూడా చాలామంది కూడా ఈ రిజెక్షన్ లిస్ట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇన్ టైంకి మన మార్క్స్ మెమోస్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఎవరైనా సెలక్షన్ ప్రాసెస్కి అందుబాటులో లేకపోతే వాళ్ళని కూడా వీళ్ళు రిజెక్షన్ చేయడం జరిగింది. సో ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టేట్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ ఏ సెలక్షన్ ప్రాసెస్లో అయినప్పటికీ కూడా సరైన ధృవపత్రాలు లేని ఎడల వారిని రిజెక్షన్ చేయడం జరిగింది. అయితే వీరికి మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అంటే రీవెరిఫికేషన్ రీకాల్ బ్యాక్ చేస్తున్నారు చాలామందికి కూడా. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా లేక ఇంకా అవ్వని వాళ్ళకి చాలామందికి కూడా మరలాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనేది కాల్స్గా మెసేజెస్ అనేవి వస్తూ ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా సరైన ధృవపత్రం లేని ఎడల అంటే లేకుండా రిజెక్ట్ అయిన వాళ్ళు మీకు ఒక అవకాశంగా భావించి ఏవైతే లేవో అవన్నిటినీ కూడా నెక్స్ట్ వెరిఫికేషన్కి అందజేసిన ఎడల మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది. సో ఏవైతే మిస్ అయ్యాయో ఆ సర్టిఫికేట్లను వేగంగా రికవరీ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్లో అందుబాటులో ఉంచుకోండి. నమస్కారం. ఎవరికైనా ఏ జిల్లాలో ఎవరు ఏ పోస్ట్లో రిజెక్ట్ అయ్యారు, ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యారు ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన ఎడల వాళ్ళందరికీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. తప్పకుండా రిజెక్షన్ లిస్ట్ అనేది సెండ్ చేస్తాను.